ఒంట్లోనా ఇంట్లోనా? ఒంట్లో కరెంట్ గురించి మాట్లాడతలేదు, ఇంట్లో కరెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేయరా నీకు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎంగేజ్ 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 అని వస్తుంది ఫోన్. ఫోన్ పక్కన పెట్టేస్తే ఎంగేజ్ రాకుండా ఎంగేజ్ లో ఉన్న అమ్మాయి వస్తుందిరా నీ తీగలో నా కరెంటు? నా ఫోన్ పక్కన పెట్టావా? అవును. అంటే నీకు ఫోన్ చేసి నేను అవలేగని అనుకుంటున్నావా? చెప్పు. అరే నువ్వు పక్కోడి మీద ఇంతలా అరుస్తున్నావు అంటే నీ పిల్ల మీద ఎంతలా అరుస్తున్నావురా నువ్వు? అదంతా పక్కన పెట్టాయా, నా పిల్లల సంగతి నీకెందుకు? కరెంట్ ఎప్పుడు వస్తుందో అది చెప్పు. సంవత్సరం తర్వాత వస్తుంది. సంవత్సరం తర్వాత రావడం ఏంటండి? అరే నీకు పిల్లోడు పుడతాడు కదా, ఎన్ని రోజులు పుడతాడు? 9 నెలలకి కదా. నీకు పుట్టే పిల్లోడే 9 నెలల తర్వాత పుడితే ఎక్కడో పుట్టిన కరెంట్ నా దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది? నీ దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది? లాజిక్లే మాట్లాడుకో, కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు. ఇంత కరెంట్ ఎప్పుడు వస్తుందో అది చెప్పు. ఒరే నీ తీగలో ఉన్న అన్న కరెంటు. అరే బిస్కెట్ వేసావు కదరా నువ్వు నాకు కూడా. కొన్ని రోజులు నా దగ్గరే ఉంటాలి, పర్లేదు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. అరే తీగ్గే, నువ్వు ఇప్పుడు కోపంగా కరెంట్ ఎప్పుడు వస్తుంది అని అడిగావు కదా. అవును. ఇప్పుడు కూల్ గా కరెంట్ ఎప్పుడు వస్తుంది అని అడుగు. అయ్యా దయచేసి కరెంట్ ఎప్పుడు వస్తుందో చెప్పండి సార్. ఇలా అడిగితే కరెంటు 5 నిమిషాల్లోనే వస్తుంది. ఇలా కోపంగా వచ్చి అడిగితే వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పరా ఈ తీగల కరెంట్ గాడికి. మురళీ గారి ఇంట్లో 3 సంవత్సరాల పాటు కరెంట్ లేదు. వల్లారం శ్రీని ఇంట్లో 5 సంవత్సరాల పాటు కరెంట్ లేదు. రత్రావు గారి ఇంట్లో అయితే మీటర్ బీకిస్తా అది క్యాండిల్ తో బతుకుతున్నాడు. ఓహో ఆ క్యాండిల్ ప్రెస్టేషనేనా? అప్పుడప్పుడు రోజయ్య గారి మీద ఎప్పుడు నా మీద చూపిస్తుంటాడు. ఈ తీగలో కరెంట్ ఇంట్లో కూడా కరెంట్ లేదు. ఇలాగే వచ్చింది నీలాగే పౌరుషంగా ఫీజు పీకి పక్కన పెట్టాం. నాగబాబు గారి రికమెండేషన్ తో మళ్ళీ ఫీజు చేయించుకుంది. అర్థమైందా? దీన్ని బట్టి నీకు తెలిసిన నీతి ఏంటి? తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు కరెంటు. కరెంట్ కాదు మరి అర్థం చేసుకున్నాడు. నాకు ఫీజు పెట్టండి సార్. పెడతాను, వెళ్లేలోపు నీ ఇంట్లో కరెంట్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్. అమ్మ ప్రపంచంలో ఇలాంటి లైన్ మెన్లు కూడా ఉంటారా? నేను ఒక్కడే ఉంటాను రే, ఎవరు ఉండరు.